Hello, welcome back to my channel Studies Only. Now we are discussing MO diagrams. Important question in engineering physics. First వచ్చి మనం less than or equal to 14 electrons ఉంటే ఫస్ట్ 2p పై 2px is equals to pi 2py వస్తుంది ఇక్కడ. Electrons filling in MO diagram greater than or equal to 14 electrons ఉంటే sigma 2pz ఫస్ట్ వచ్చి దాని తర్వాత pi 2px వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు పై 2py వస్తుంది. అది రెండు డిఫరెన్స్ చూసుకోవాలా అంతే. H2 మాలిక్యూల్కి MO డయాగ్రామ్ అంటే హైడ్రోజన్ అంటే 1s1, MO కన్ఫిగరేషన్ అంటే సిగ్మా 1s2, బాండింగ్ నాన్ బాండ్ యాంటీ బాండింగ్ చూడాలా. పారామాగ్నెటిక్ డస్ నాట్ కంటైన్ పేర్డ్ ఎలక్ట్రాన్స్, డయామాగ్నెటిక్ అంటే కంటైన్ పేర్డ్ ఎలక్ట్రాన్స్. H2 మాలిక్యూల్ ఈజ్ డయామాగ్నెటిక్. అర్థమవుతుంది. MO డయాగ్రామ్ ఆఫ్ N2 చూస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ అంటే 1s2 2s2 2p3, మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ అంటే సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 పై 2px2 ఈజ్ ఈక్వల్స్ టు పై 2py. ఇక్కడ పై 2px పై 2py ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత సిగ్మా 2pz వచ్చింది. అది కొంచెం డిఫరెన్స్ చూసుకోవాలి. బాండ్ ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే సిగ్మా 1s2 సిగ్మా 2s2 అట్లా. యాంటీ బాండింగ్ అంటే స్టార్ ఉంటుంది అనమాట. అది జస్ట్ అంతే, స్టార్ ఉండేటివి మాత్రం ఎంచుకొని కౌంట్ చేస్తే 4/2 ఈజ్ ఈక్వల్స్ టు 3. బాండ్ ఆర్డర్స్ 1 మార్క్స్ అడుగుతారు, ఇంపార్టెంట్. నైట్రోజన్ ఈజ్ డయామాగ్నెటిక్. నెక్స్ట్ ఆక్సిజన్ చూస్తే ఆక్సిజన్ అంటే 8 కదా, 1s2 2s2 2p4. MO కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ ఫస్ట్ 8 8 16 అంటే గ్రేటర్ దాన్ 14 కాబట్టి ఫస్ట్ 2pz వస్తుంది, దాని తర్వాత పై 2px ఈజ్ ఈక్వల్స్ టు పై 2py వస్తుంది. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ డయాగ్రామ్ రీసెర్చ్ ఈజీ. బాండ్ ఆర్డర్ అంటే 10 - 6/2 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఆక్సిజన్ ఈజ్ ఏ పారామాగ్నెటిక్, 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పారామాగ్నెటిక్. MO ఆఫ్ CO మాలిక్యూల్ చేస్తే ఫస్ట్ కార్బన్ కి చూడాలా, దాని తర్వాత ఆక్సిజన్ కి చూడాలా. కార్బన్ అంటే 6 కాబట్టి 1s2 2s2 2p2, ఆక్సిజన్ అంటే 1s2 2s2 2p4. MO ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ CO అంటే సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 2s2 అంటే 6 + 4 + 2 + 2 కౌంట్ చేసి 8 + 6 ఎంత కౌంట్ చేసి దానికి గ్రేటర్ దాన్ కాబట్టి లెస్ దాన్ కాబట్టి వేయాల. నెక్స్ట్ CO ఈజ్ డయామాగ్నెటిక్. ఫస్ట్ పై 2px వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు పై 2p వచ్చి మళ్ళీ సిగ్మా 2pz వస్తుంది. నెక్స్ట్ NO మాలిక్యూల్లో సిగ్మా 2pz ఫస్ట్ వచ్చి దాని తర్వాత పై 2px ఈజ్ ఈక్వల్స్ టు పై 2py వస్తుంది. బాండ్ ఆర్డర్ వచ్చి 10 - 5/2 ఈజ్ ఈక్వల్స్ టు 2.5. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ బికాస్ ఆఫ్ పారామాగ్నెటిక్ ఈజ్ NO అనేది పారామాగ్నెటిక్ అవుతుంది. అన్ని చూడండి, ఈజీగా ఉంటుంది. జస్ట్ అదొక్క డిఫరెన్స్. రెండు MO కాన్ఫిగరేషన్ సేమ్, జస్ట్ ఈక్వల్ టు కానీ లెస్ దాన్ 14 ఉంటే ఫస్ట్ వచ్చి పై 2px ఈజ్ ఈక్వల్స్ టు పై 2py వస్తుంది. అంటే గ్రేటర్ దాన్ 14 ఉంటే ఫస్ట్ సిగ్మా 2pz వచ్చేస్తుంది ఫస్ట్, దాని తర్వాత పై 2px ఈజ్ ఈక్వల్స్ టు